డియర్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ప్రీవియస్ క్లాస్లో మనం వర్క్ ఎనర్జీ పవర్ స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ప్రజెంట్ క్లాస్లో ప్రాపర్టీస్ అండ్ సమ్ అప్లికేషన్స్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. రండి. ఫస్ట్ ప్రాపర్టీ డాట్ ప్రొడక్ట్ ఒబేస్ కామ్యుటేటివ్ లా. డాట్ ప్రొడక్ట్ ఒబేస్ కామ్యుటేటివ్ లా. డాట్ ప్రొడక్ట్ ఒబేస్ కామ్యుటేటివ్ లా అంటున్నాడు. అంటే ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్. ఇది మనం ఈజీగానే ప్రూవ్ చేయొచ్చు. ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. సపోజ్ ఏ బార్ వెక్టర్ 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ ప్లస్ 4k క్యాప్ అన్నాం. ఇది ఏ బార్ వెక్టర్ ఇచ్చాడు. బి బార్ వెక్టర్ ఇచ్చాడు i క్యాప్ ప్లస్ j క్యాప్ ప్లస్ k క్యాప్. ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏ బార్ డాట్ బి బార్ తెలుసు కదా నీకు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ? వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి కదా. 2 into 1 ప్లస్ ఇక్కడ 3 into 1 ప్లస్ ఇది 4 into 1. ఓకే, ఇది 2 ప్లస్ 3 ప్లస్ 4 9 అయింది. ఓకే, సపోజ్ నువ్వు బి బార్ డాట్ ఏ బార్ ఫైండ్ అవుట్ చేసినా కూడా 1 into 2, ఇది 1 into 3, ఇది 1 into 4, సో ఫైనల్ ఆన్సర్ 9. అంటే ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ ఏబి కాస్ థీటా అవుతుంది. ఈవెన్ బి బార్ డాట్ ఏ బార్ వాల్యూ బిఏ కాస్ థీటా అవుతుంది. కాంపోనెంట్ ఆఫ్, ఓకే ఇక్కడ క్యూ బార్ రాసాం మనం. చూడండి, ఇది ఏ బార్ అన్నాం, ఇది క్యూ బార్ అన్నాం. సరదాగా బి బార్ అని రాసుకోండి. ఇది బి బార్ కదా. బి బార్ కాంపోనెంట్ ఏ డైరెక్షన్లో తీసుకున్నా, ఏ బార్ కాంపోనెంట్ బి బార్ డైరెక్షన్లో తీసుకున్నా నీకు వచ్చే ప్రోడక్ట్ ఏబి కాస్ థీటానే. దీన్ని మనం కామ్యుటేటివ్ లా అంటున్నాం. సో డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఒబేస్ కామ్యుటేటివ్ లా. అది ఫస్ట్ ప్రాపర్టీ. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఒబేస్ కామ్యుటేటివ్ లా. అండ్ సెకండ్ వన్, డాట్ ప్రొడక్ట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. డాట్ ప్రొడక్ట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఎలా రాస్తాం? ఇదిగో ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు, చూడాలి సార్ ఇక్కడ ఎవరితో డాట్ ప్రొడక్ట్ చేస్తున్నావు? బి బార్ ప్లస్ సి బార్. ఇది కూడా వెక్టర్ క్వాంటిటీ కదా. టూ వెక్టర్స్ని యాడ్ చేస్తే వచ్చేది కూడా వెక్టర్ క్వాంటిటీయే. సో ఇది వెక్టర్ క్వాంటిటీ, ఇది న్యూ వెక్టర్, ఇది ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఏ బార్ వెక్టర్. వీళ్ళిద్దరిని డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం. డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్. దీన్ని మనం సింపుల్గా ఇంతకు ముందులానే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ఇది డిస్ట్రిబ్యూటివ్ లా అంటున్నాం. నెక్స్ట్ వన్, ఇది మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసాం, ప్రూవ్ చేసుకున్నాం. ఐ డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే డాట్ జే ఈజ్ ఈక్వల్ టు కే డాట్ కే. దీని వాల్యూ ఎంత అవుతుంది సార్? 1. గుర్తుందా ఐ డాట్ ఐ వాల్యూ ఎందుకు 1 అయిందో? బికాస్ ఐ బార్ అండ్ ఐ క్యాప్ ఆర్ యాక్టింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే యాంగిల్ ఎంత అవుద్ది? 0. కాస్ 0 వాల్యూ 1. మ్యాగ్నిట్యూడ్స్ ఎలాగో 1 అవుతుంది, అందుకే ఇది వాల్యూ 1 అయింది. ఐ డాట్ జే, జే డాట్ కే, కే డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ ఆల్ ద 3 వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇవన్నీ పర్పెండిక్యులర్గా ఉంటాయి కదా సార్. యాంగిల్ ఎంత అవుద్ది? 0. యాంగిల్ ఎంత అవుద్ది? 90 degrees. సో 90 degrees అవుద్ది కాబట్టి టోటల్ డాట్ ప్రొడక్ట్ ఏమైంది? 0 అయింది. ఈ వాల్యూ కూడా మనకి తెలుసు. నెక్స్ట్ వన్, ఏ బార్ డాట్ ఏ బార్.
ఏ బార్ డాట్ ఏ బార్ వాల్యూ ఏ స్క్వేర్ అని చెప్పాను, సెల్ఫ్ డాట్ ప్రొడక్ట్ అనమాట. బి బార్ డాట్ బి బార్ ఏమవుతుంది సార్, బి స్క్వేర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి, ఇఫ్ యాంగిల్ థీటా లెస్ దాన్ 90 degrees డాట్ ప్రొడక్ట్ ఈస్ పాజిటివ్, అక్యూట్ యాంగిల్ అంటున్నాం. ఇఫ్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees డాట్ ప్రొడక్ట్ విల్ బి 0, ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ 0 అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి సార్. If two vectors are perpendicular to each other, their dot product will be 0. Okay. If theta is more than 90 degrees, that is obtuse angle, then dot product will be negative. ఇంకా ఏంటి, ఏమేం ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేసాం, డాట్ ప్రొడక్ట్ మాట్లాడుకున్నాం. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఈజ్ కామ్యుటేటివ్ లా అన్నాం. నెక్స్ట్ వన్, ఇట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా అన్నాం. I dot I, J dot J, K dot K is equal to 1. I dot J value 0 because the angle is 90 degrees. Angle between two vectors కి ఫార్ములా అడుగుతాడు. 2 vectors ఇస్తాడు, యాంగిల్ బిట్వీన్ 2 vectors ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడు. యాంగిల్ బిట్వీన్ 2 vectors, యాంగిల్ బిట్వీన్ 2 vectors is given by, సార్ 2 వెక్టార్స్ ఇచ్చి యాంగిల్ క్యాలిక్యులేట్ చేయమంటే ఈ ఫార్ములా నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు చూడండి. దీంట్లోంచి కాస్ థీటా వాల్యూ కావాలంటే ఏబిని ఇటు డివైడ్ చేస్తే అయిపోద్ది కదా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి బార్. సార్ దీనిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఈ ప్రాపర్టీని బేస్ చేసుకుని క్వశ్చన్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే 2 వెక్టార్స్ ఇచ్చేస్తాడు, దే ఆర్ పర్పెండిక్యులర్ అంటాడు, ఏదో ఒక అన్నోన్ క్వాంటిటీ ఇస్తాడు అనమాట, ఫైండ్ అవుట్ చేయమంటాడు. సెకండ్, ఇదిగో ఇది కూడా యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్, 2 వెక్టార్స్ ఇస్తాడు, యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టార్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఇది ఫార్ములా. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చేద్దాం దీనిపైన. నోట్ చేసుకున్నారా సార్? డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఓన్లీ ఇక్కడితో అయిపోదు సార్, వర్క్ ఎనర్జీ పవర్లో అయిపోదు, అన్ని ఫిజిక్స్ చాప్టర్స్లోనూ వస్తూ ఉంటుంది. కొద్దిగా పేపరు కొద్దిగా టఫ్గా ఉందనుకోండి, కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్స్ క్యాలిక్యులేట్ చేయమని కూడా అడుగుతాడు. కొద్దిగా కేర్ఫుల్గా వినండి. ఇలా అడుగుతూ ఉంటాడు, కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి బార్, కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి బార్ అలాంగ్ ఏ బార్. క్వశ్చన్ ఏంటో వినండి. ఎవరికి కాంపోనెంట్ అడుగుతున్నాడు? కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి బార్ అలాంగ్ ఏ బార్ అంటున్నాడు. అంటే సపోజ్ ఇది ఏ బార్ వెక్టరు, ఇది బి బార్ వెక్టరు, వీళ్ళిద్దరికి యాంగిల్ థీటా ఉంది. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూడండి. ఎవరికి కాంపోనెంట్ అడుగుతున్నాడు? కాంపోనెంట్ ఆఫ్ బి. బికి 2 కాంపోనెంట్స్ ఉన్నాయని తెలుసు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బికి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇదిగో ఈ కాంపోనెంట్ బి కాస్ థీటా, ఈ కాంపోనెంట్ బి సైన్ థీటా. ఓకే, కానీ నిన్ను అడిగిన కాంపోనెంట్ ఏంటి? కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి బార్ అలాంగ్ ఏ బార్ అన్నాడు. సరే, అలాంగ్ ఏ బార్ అన్నా, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అన్నా, వాడు అడిగేది ఇదిగో ఈ కాంపోనెంట్ గురించి. సో దీనికి ఆన్సర్ బి కాస్ థీటా. బి కాస్ థీటా వాల్యూ ఎలా రాయొచ్చో చూడండి. మనకి ఒక ఫార్ములా తెలుసు, ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ కాస్ థీటా అని. దీంట్లోంచి బి కాస్ థీటా వాల్యూ చెప్తావా? దీంట్లోంచి బి కాస్ థీటా వాల్యూ చెప్పగలం కదా మనం. ఎలా రాయొచ్చు దీంట్లోంచి బి కాస్ థీటా వాల్యూ? ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్, దట్ ఈజ్ ఏ. ఓకే సార్, కొన్ని బుక్స్లో దీన్ని ఎలా రాస్తుంటాడు, ఏ బార్ బై ఏ డాట్ బి బార్
ఏ బార్ బై ఏ అంటే ఏంటి సార్? ఏదైనా ఒక వెక్టార్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? యూనిట్ వెక్టార్ వస్తుంది. ఏ బార్ బై ఏ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ క్యాప్. సో ఇది ఏ క్యాప్ డాట్ బి బార్. నిన్ను ప్రాబ్లంలో వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి బార్ అలాంగ్ ఏ బార్ అని వదిలేస్తే దానికి ఆన్సర్ ఇది సార్. అంటే వాడు ఇచ్చింది స్కేలార్ కాంపోనెంట్ అనమాట. నేను ఫైండ్ అవుట్ చేయమన్నది స్కేలార్ కాంపోనెంట్. స్కేలార్ కాంపోనెంట్ ఆఫ్ బి అలాంగ్ ఏ బార్, ఇది దీనికి ఆన్సర్. ఓకే, కొన్నిసార్లు ఇలా కాంపోనెంట్ అని అనకుండా వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అంటాడు. వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి బార్. 2 డిఫరెంట్ క్వశ్చన్స్ సార్ ఇవి, కొద్దిగా కేర్ఫుల్గా విను. వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి బార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. కొద్దిగా ఓపిక్గా వినాలి, ఇవి అడుగుతూ ఉంటాడు సార్ ఇవి. చూడండి క్వశ్చన్ ఏంటో. ఇక్కడ రాసిన ఈ క్వశ్చన్కి పైన రాసిన క్వశ్చన్కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఓన్లీ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ బి బార్ అన్నాడు, విచ్ ఈజ్ అలాంగ్ ఏ బార్. ఏ బార్ వెక్టార్ డైరెక్షన్లో ఉన్న బి బార్ కాంపోనెంట్ ఎంత అంటే వాడు డైరెక్ట్గా అడుగుతున్నాడు బి కాస్ థీటా. బి కాస్ థీటా వాల్యూ ఎలా రాశాను నేను? ఇదిగోండి బేసిక్ ఫార్ములా ఉంది కదా మన దగ్గర, ఈ బేసిక్ ఫార్ములా తీసుకున్నాను. ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ ఏబీ కాస్ థీటా నుంచి బి కాస్ థీటా వాల్యూ తీసుకున్నాను. ఇదిగో ఇలా రాశాను, బాగుంది, హ్యాపీ. ప్రజెంట్ క్వశ్చన్ ఏంటి? వెక్టార్ కాంపోనెంట్ అని మెన్షన్ చేస్తున్నాడు. వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అంటే స్టోరీ యాజ్ యూజువల్ పైందే. ఇదిగో ఏ బార్ వెక్టారు, దిస్ ఈజ్ సెకండ్ వెక్టార్ బి బార్. వీళ్ళిద్దరి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది సార్? థీటా ఉంది. బి బార్కి వెక్టర్స్ 2 కాంపోనెంట్స్ రాయొచ్చు. ఇది బి కాస్ థీటా, ఇంకో కాంపోనెంట్ బి సైన్ థీటా. ఓకే, నిన్ను అడిగింది కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అంటే బి కాస్ థీటా గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఎలాంటివే కాంపోనెంట్ అని అడిగాడు? వెక్టర్ కాంపోనెంట్ అంటున్నాడు. అంటే ప్రీవియస్గా రాసిన ఆన్సర్కే డైరెక్షన్ యాడ్ చేయాలి. ఏ డైరెక్షన్లో ఉంది బి కాస్ థీటా? ఏ బార్ వెక్టార్ డైరెక్షన్లో ఉంది. మరి ఏ బార్ వెక్టార్ డైరెక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తావు నువ్వు? డైరెక్షన్ రిప్రజెంట్ చేయడానికి యూనిట్ వెక్టార్ ఉంది. సో నిన్ను అడుగుతున్నది బి కాస్ థీటా వాల్యూనే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. ఏ బార్ వెక్టార్ డైరెక్షన్ చెప్పడానికి నేను ఏ క్యాప్ రాయాలి. ఇది వాడు అడుగుతున్న వాల్యూ. బి కాస్ థీటా ఏ క్యాప్ వాల్యూ కావాలి నాకు. ఆల్రెడీ బి కాస్ థీటా వాల్యూ ఇక్కడ రాశాను చూడండి, ఏ క్యాప్ డాట్ బి బార్ ఇంటూ ఏ క్యాప్. లేదా దీన్ని ఎలా రాసుకోవచ్చేమో చూడండి, పైన ఏ బార్ డాట్ బి బార్ బై ఏ అన్నాం కదా, ఇంటూ అంతే కదా సార్. బి కాస్ థీటా వాల్యూ రాశాను చూడు, బి కాస్ థీటా వాల్యూ ఇదిగో ఏ బార్ డాట్ బి బార్ బై ఏ అని ఉంది కదా, అది రాశాను. ఇంటూ ఏ క్యాప్ అంటే ఆప్షన్స్లో ఏదైనా ఉండొచ్చు. ఏ బార్ డాట్ బి బార్ బై ఏ. హీరో ఇక్కడ ఇది అర్థం కాక చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతుంటారు. చూడాలి, ఏ క్యాప్ అంటే ఏంటి? ఏ క్యాప్ ఈజ్ ఏ యూనిట్ వెక్టార్ విచ్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఆర్ సింపుల్గా ఏమని రాయొచ్చు? ఏ బార్ బై ఏ అని రాయొచ్చు. అది ఇక్కడ రాస్తే నేను దీని ప్లేస్లో ఏ బార్ బై ఏ అని రాస్తే ఇదిగో ఇది ఏ బార్ రాశాను, బై ఏ అని రాస్తున్నాను. ఫైనల్గా దీని ఆన్సరు ఇలా రాసుకోవచ్చు చూడండి, ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ ఏ బార్ వెక్టర్ బై ఏ ఇంటూ ఏ స్క్వేర్. సార్ డిఫరెంట్ ఫార్మ్స్ ఎందుకు రాశానంటే ఆప్షన్స్లో వాడు ఏదైనా ఇవ్వచ్చు. ఇది స్టాండర్డ్గా వచ్చే ఆన్సర్. సార్ ఇది ఎప్పుడు రాయాలి నేను ఆన్సరు? ఇది వెక్టార్ కాంపోనెంట్ అని అడిగితేనా స్కేలార్ కాంపోనెంటా? దీనికి చూడండి ఒకసారి, ఇదంతా చేస్తే వచ్చేది నీకు నెంబర్. దీంట్లో ఎక్కడ డైరెక్షన్ లేదు. ఇది డాట్ ప్రొడక్ట్ కదా, ఇట్ ఈస్ ఏ ప్యూర్ నెంబర్. ఇది మ్యాగ్నిట్యూడ్. ఇది కూడా ఇక్కడ ఎప్పుడైతే డాట్ ప్రొడక్ట్ చేసావో నువ్వు, నీకు వచ్చే ఆన్సర్ ఏంటి? స్కేలార్ అవుతుంది. అంటే స్కేలార్ కాంపోనెంట్ అయితే ఆన్సర్ ఇది సార్. క్వశ్చన్లో స్కేలార్ కాంపోనెంట్ కాకుండా వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఇది అవుతుంది. నేను రాసినవి 2 ఎగ్జాంపుల్స్లో కూడా బి బార్ కాంపోనెంట్స్ రాశాను.
క్వశ్చన్లో ప్రతిసారి బీ బార్ కాంపోనెంట్ ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు కదా, అది కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. ఏ బార్ కాంపోనెంట్ అడగొచ్చు. ఏ బార్ కాంపోనెంట్ అడిగితే స్టోరీ మారిపోద్ది కదా. అంటే అప్పుడు నేనేం అడుగుతున్నట్టు ఏ కాస్త అడుగున్నాను, అప్పుడు ఇదేమవుతుంది బి అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ మార్చుకోవాలి. క్లియరేనా? ఇక్కడ మనం రాసింది వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బీ బార్. పేపర్ టఫ్గా ఉంటేనే ఇది అడుగుతాడు సార్. ఓకే, బాగుంది. అప్లికేషన్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్లోకి వెళ్దాం. అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్. ఇవి కూడా అప్లికేషన్స్ లాంటివే. దీని నుంచి కూడా క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు. డాట్ ప్రొడక్ట్కి ఎగ్జాంపుల్స్ మనకి రెగ్యులర్గా ఫిజిక్స్ చాప్టర్స్లో. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్. Work done can be calculated by using dot product of two vectors. ఏంటంటే టూ వెక్టర్స్? ఫోర్స్ వెక్టర్ డాట్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఓకే, ఫోర్స్ వెక్టర్ ఇస్తాడు ప్రాబ్లంలో, ఫోర్స్ వెక్టర్ ఇస్తాడు, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఇస్తాడు. ఇది ఫోర్స్ సార్, ఇది ఫోర్స్ వెక్టర్ తెలుసు నీకు. ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఇస్తాడు. ఇచ్చి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఫోర్స్ వెక్టర్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఇచ్చి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఓకే. సెకండ్, ఇన్స్టంటేనియస్ పవర్. ఇన్స్టంటేనియస్ పవర్. ఇన్స్టంటేనియస్ పవర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? P ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా ఫార్ములా వర్క్ డన్ బై టైం. ఇన్స్టంటేనియస్ పవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ dW by dt. dW by dt, that is F bar dot S bar by time. అంటే దీన్ని సింపుల్గా ఇలా రాసుకోవచ్చాము చూడండి. ఎఫ్ బార్ డాట్ డిఎస్ బై డిటి అంటే వెలాసిటీ వెక్టర్ కదా ఇది. ఓకే, హ్యాపీగా ఫీల్ అవ్వండి. డిఎస్ బై డిటి అంటే వెలాసిటీ వెక్టర్, ఎఫ్ బార్ డాట్ వి బార్. సో ఇన్స్టంటేనియస్ పవర్కి ఫార్ములా డైరెక్ట్గా డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ ఫోర్స్ వెక్టర్ డాట్ వెలాసిటీ వెక్టర్. ఎవరెవరికి డాట్ ప్రొడక్ట్ అండి? ఫోర్స్ వెక్టర్ అండ్ వెలాసిటీ వెక్టర్. ఫోర్స్ వెక్టర్ ఇస్తాడు, వెలాసిటీ వెక్టర్ ఇస్తాడు. డాట్ ప్రొడక్ట్ చేస్తే పవర్ క్యాలిక్యులేట్ చేసినట్టే. ఇవి మనకి ఈ చాప్టర్లోనే డాట్ ప్రొడక్ట్ని బేస్ చేసుకుని వచ్చే క్వశ్చన్స్. ఇంకా ఫర్దర్గా సెకండ్ ఇయర్ సిలబస్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సిమిలర్గా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని ఉంటుంది. ఫ్లక్స్ ఈజ్ డినోటెడ్ బై ఫై. ఫార్ములా బి బార్ డాట్ డిఏ బార్ ఇంటిగ్రేషన్. సింపుల్గా రాయాలంటే నువ్వు వేరియబుల్ కాకుండా ఫై ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్ అని కూడా రాయొచ్చు. సో ఇది డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ నుంచి అప్లికేషన్. ఇంకోటి అడుగుతూ ఉంటాడు, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ డైపోల్. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు అనుకోండి, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు అనుకోండి. యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం బార్ డాట్ బి బార్. సార్ ఇది ఈ చాప్టర్లో లేదు, ఇది మనకి సెకండ్ ఇయర్ సిలబస్లో ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అక్కడ మనం ఈ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ని యూస్ చేస్తామని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇవి ప్రాపర్టీస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్. దీనిపైన కొన్ని న్యూమరికల్స్ చేద్దాం, చిన్న చిన్నవి. చూడండి, ఫస్ట్ ఫోర్స్ వెక్టర్ ఇచ్చాడు ప్రాబ్లంలో నీకు. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సారీ, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కూడా ఇచ్చాడు. వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు. ఇలా ఉంది ప్రాబ్లం. If a force of 2i cap, 4j cap, 5k cap acts on a particle and displaced it through
3i cap plus j cap minus 2k cap, క్యాలిక్యులేట్ వర్క్ డన్ అంటాడు. క్యాలిక్యులేట్ వర్క్ డన్. బేసిక్ క్వశ్చన్ ఇది, సింపుల్ క్వశ్చన్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూడండి. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మరి వర్క్ డన్ ఫార్ములా ఏంటి సార్? W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. వర్క్ డన్ ఫార్ములా W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఫోర్స్ వెక్టర్ ఇచ్చాడుగా, ఫోర్స్ వెక్టర్ రాసుకోండి ఫస్ట్. ఫోర్స్ వెక్టర్ 2i క్యాప్ 4j క్యాప్ ప్లస్ 5k క్యాప్ డాట్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ డైరెక్ట్గా ఇచ్చాడు సార్ ఇక్కడ. ఇదిగో ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టర్ 3i క్యాప్ ప్లస్ j క్యాప్ మైనస్ 2k క్యాప్. వీళ్ళిద్దరికి డాట్ ప్రోడక్ట్ చేయమంటున్నాడు. డాట్ ప్రోడక్ట్ ఎలా చేయాలో చెప్తారా? డాట్ ప్రోడక్ట్ ఎలా చేస్తామండి? 2 into 3 ప్లస్ 4 into 1 ప్లస్ ఇది 5 ఇక్కడ 2 మైనస్ 2 మైనస్ 2 5 into మైనస్ 2. సో ఇది 6, ఇది ప్లస్ 4 మైనస్ 10. ఏమైంది? డాట్ ప్రోడక్ట్ 0 అయింది. డాట్ ప్రోడక్ట్ 0 కూడా అవ్వచ్చా? అవ్వచ్చు. డాట్ ప్రోడక్ట్ 0 అయ్యే ఛాన్స్ ఉంది వెన్ ద టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్. ఓకే సార్, చిలిపి క్వశ్చన్ ఒకటి ఎలా అడుగుతుంటాడు. ఏ బార్ వెక్టర్ 2i క్యాప్ ప్లస్ j క్యాప్ ప్లస్ 3k క్యాప్, బి బార్ వెక్టర్ ai క్యాప్ ప్లస్ 4j క్యాప్ మైనస్ 4k క్యాప్, ఫైండ్ ఏ if ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్ అన్నాడు. ఈ టైప్ క్వశ్చన్ రిపీటెడ్గా ఇస్తుంటాడు, చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవి. ఒకసారి అర్థం చేసుకోండి క్వశ్చన్ ఏమంటున్నాడు. ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి? ఏ బార్ వెక్టర్ అండ్ బి బార్ వెక్టర్, అండ్ దోస్ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్ అన్నాడు. పర్పెండిక్యులర్ అని చెప్పగానే యాంగిల్ 90 degrees. డాట్ ప్రోడక్ట్ ఏమవ్వాలి? 0. ఎప్పుడైతే పర్పెండిక్యులర్ అన్నాడో డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది. డాట్ ప్రోడక్ట్ని 0కి ఈక్వల్ చేయాలి. డాట్ ప్రోడక్ట్ చేయండి ఇక్కడ వీళ్ళిద్దరికి. 2 into a, ఓకే, ప్లస్ 1 into 4 4, 3 into minus 4 that is minus 12 is equal to 0. 2a is equal to 8. ఏ వాల్యూ ఎంత అయింది? 4. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ వర్క్ డన్ గురించి, వర్క్ డన్లో డిఫరెంట్ కేసెస్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.